స్నానం చేద్దామని నదిలోకి దిగిన ఏడుగురిలో ముగ్గురు గల్లంతయ్యారు. ఒకరు మృతి చెందిన విషాద ఘటన తిరుపతి గ్రామీణ మండలం వేదాంతపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రకాష్, బాలు, మునిచంద్ర, తేజ, కృష్ణ, విష్ణు, మునికృష్ణ అందరూ స్నేహితులు. ఇదే గ్రామానికి సమీపంలోని స్వర్ణముఖి నదిలోకి ఇటీవల కురిసిన వర్షాలతో స్వర్ణముఖి నది పొంగి పొర్లుతోంది. అందులో సరదాగా స్నానాలు చేయడానికి వెళ్ళారు. నదీ ప్రవాహాన్ని అంచనా వేయలేక అందులోకి ఈ ఏడుగురు దిగారు. ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో కృష్ణ, విష్ణు, మునికృష్ణను అక్కడ ఉన్నవారు కాపాడారు. ఆ బాలు మాత్రం నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టగా బాలు మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. ప్రవాహానికి ప్రకాష్, మునిచంద్ర, తేజ నదిలో గల్లంతయ్యారు. వీళ్ళ కోసం అక్కడ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు డ్రోన్ సహాయంతో గాలిస్తున్నాయి. ఈ ఘటన గురించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి ఉమాశంకర్ ఫోన్ లైన్లో ఉన్నారు. ఉమాశంకర్, అసలు ఏం జరిగింది? ఒక్కసారిగా ఏడుగురు వెళ్ళారు, అసలు చూసుకోలేదా వరద ప్రవాహాన్ని? ఈ ఘటన నిన్న సాయంత్రం సరిగ్గా 4 గంటల ప్రాంతంలో జరిగింది. అంటే ఇది చంద్రగిరి నియోజకవర్గం వేదాంతపురం అగ్రహారానికి చెందినటువంటి యువకులు. వీళ్ళంతా కూడా స్నేహితులు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒకటిగానే వెళ్తారు అనే విషయాలు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిన్న సాయంత్రం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఏదో చిన్నపాటి పనులు చేసుకొని జీవనం సాగిస్తుండే వాళ్ళు. వీళ్ళు 10th ఇంటర్ చదివేటువంటి యువకులుగా తెలుస్తోంది. అయితే వీళ్ళందరూ సరిగ్గా 4 గంటల సమయంలో ఆ ఒక ప్రాంతానికి, అంటే ఊరు చివరున్నటువంటి ఒక స్వర్ణముఖి నది ప్రవహిస్తోంది ఇప్పుడు ఉధృతంగా. సో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సరదాగా ఈత కొట్టేందుకు వెళ్ళినటువంటి పరిస్థితి.